వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లీస్ డైరీ బై వాయిస్ ఆఫ్ వల్లి. ఇప్పుడు మనము ఉజ్జయినిలో ఉన్నాము. ఉజ్జయినిలో ఒక అతి ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నాము. అదేంటి అంటే శ్రీకృష్ణుడు, అలాగే శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నయ్య బలరాముడు, శ్రీకృష్ణుడికి చాలా మంచి మిత్రుడైన సుధాముడు ఇక్కడే విద్య నేర్చుకున్నారు. వాళ్ళ ముగ్గురు ఇక్కడే చదువుకున్నారు. అది సాందీపుని ఆశ్రమం అన్నమాట. అంటే సాందీప ముని దగ్గర విద్య నేర్చుకున్నారు. వాళ్ళు మథుర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్య నేర్చుకున్నారు. ఇక్కడ చాలా విద్యలు నేర్చుకున్నారు అనమాట. ఈ సాందీప ముని దగ్గర విద్యాభ్యాసం చేశారు. అక్కడ బోర్డు మీద రాసి ఉంది కూడా, చూడండి, చూపిస్తాను. ఇప్పుడు మనము ఆశ్రమం లోపలికి వెళ్దాం పదండి. సాందీపని ఆశ్రమం ఉంది కదా, వెళ్దాం లోపలికి పదండి. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము, మొత్తం చూసొద్దాం పదండి. లోపలికి వెళ్దాం పదండి. విగ్రహాలు అమ్ముతున్నారు, కృష్ణ పరమాత్మ విగ్రహాలు, బలరాముడి విగ్రహాలు అన్ని అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ మహాకాల్ దగ్గర, సహసిద్ధి మాత దగ్గర కొనుక్కోవడం కుదరని వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. అన్ని విగ్రహాలు అన్ని చాలా బాగున్నాయి కూడాను. ఇది సుధాముడు, శ్రీకృష్ణుడు, బలరాముడు చదువుకున్న ప్రదేశము. చక్కగా ఇక్కడ అన్ని మంచి మంచి విగ్రహాలు ఇక్కడ చూసారా. మహాకాళేశ్వరుడి ఇది ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. భయ్యా భయ్యా 10 రూపాయకా? 10 రూపాయలకిట, చాలా బాగుంది అసలు. జై మీ శ్రీ మహాకాళ నుండి చూసారా, 10 రూపాయలేట. చక్కగాను ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది, సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఇంకో ఇందులో ఏవైనా 10 రూపీస్ ఏట. చక్కగా శివుడిది చూసారా. ये शिवलिंग कितने का प्राइस? 50 రూపీస్ మే. చూసారా ఈ శివలింగం 50 రూపాయలట. ఎంత బాగుందో చూసారా. ये कौन सी लोह का है? पीतल ब्रास का. అంటే మనకి ఇత్తడి అన్నమాట. మనం ఇంట్లో పూజించుకోవచ్చు చక్కగా మంచిగాను. చూసారా చిన్న చిన్న విఘ్నేశ్వరుడు, రాధాకృష్ణులు ఉన్నారు. చూసారా ముద్దుగా ఉన్నారు. ఏ కిత్నే కదా? 150 రాధాకృష్ణులు ఉన్నారు. ఎంత ముద్దుగా ఉన్నారో చూసారా. భలే చక్కగా ఉన్నారు. సరస్వతి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ శివలింగం ఉంది, చక్కగా శివలింగం ఉంది. నందీశ్వరుడు ఉన్నాడు, విఘ్నేశ్వరుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి, చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. ఇది ఇక్కడ పాకే కృష్ణుడు కూడా ఉన్నారు. పాకే కృష్ణుడు ఉన్నారు. మన శివాభిషేకానికి కావాలంటే చిన్న పానవట్టంతో ఉన్నాయి. అన్ని భలే మంచి క్వాలిటీ, చాలా బాగుంది, తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. చక్కగా తీసుకోవచ్చు. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఒకసారి అటు పదండి, నేను మీకు చూపిస్తాను. ఆ ఆశ్రమం గురించి ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ రాసింది, నేను మీకు అక్కడ చూపిస్తాను. అది ఖచ్చితంగా చూడదగిన ప్రదేశము. రండి వెళ్దాం. ఇక్కడ వెనకాల మ్యాప్ ఉంది చూసారా. ఇదంతా ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ మ్యాప్ అన్నమాట. దాని పక్కనే సాందీపని ఆశ్రమం. ఈ ఆశ్రమం యొక్క హిస్టరీ, చరిత్ర అంతా ఇచ్చారు. అది కూడా నేను కవర్ చేస్తున్నాను, చూడండి. దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చూసారా. प्राचीन उज्जैन अपने धार्मिक और राजनीतिक वैभव के
ఇంకా మన ఆశ్రమం వెళ్దాము. నేను మొత్తం కవర్ చేస్తాను, మీకు మా ఆశ్రమం అంతా ఎక్స్ప్లోర్ చేస్తే పదండి చూసొద్దాం. నా వెనకాల ఒక బోర్డు కనపడుతుంది చూసారా, గురుకుల విద్యాలయ అని. అక్కడే చదువుకున్నారు కావచ్చు వాళ్ళు. నా వెనకాల గురుకుల విద్యాలయం ఉంది కదా. ఈ పక్కనే మనకి చూసారా శ్రీకృష్ణ సుధామ బలరామ విద్యాస్థలాన్ని ఉంది. దానిపైన శ్రీ కుండేశ్వర్ మహాదేవ్ మందిర్. మొత్తం ఉజ్జయినిలో మహాదేవుడే ఉంటాడు, మనకి తెలియదే ఉంది. శ్రీ కుండేశ్వర్ మహాదేవుట చూసొద్దాం పదండి. భగవాన్ శ్రీకృష్ణుడి పాఠశాల. इधर जाओ, ये बोर्ड पर के जाओ, इधर पढ़ के इधर से निकल के जाओ। పాఠశాల శ్రీకృష్ణ పాఠశాల అంటే కృష్ణ పరమాత్మ చదువుకున్న ప్రదేశం ఇది. శ్రీకృష్ణుడి యొక్క స్కూల్. లోపలికి రండి. శ్రీకృష్ణుడు చదువుకున్న ప్రదేశము అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్కూలు, విద్యాభ్యాసం చేసిన ప్రదేశం అనమాట. శ్రీకృష్ణుడు బలరాముడు, శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు సుధాముడు అందరూ ఇక్కడ చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్న పాఠశాల, విద్యాభ్యాసం చేసిన ప్లేస్ ఇది. మహర్షి శాంతిపని ఆశ్రమం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. శ్రీకృష్ణుడు బలరాముడు సుధాముడు చదువుకున్న ప్రదేశము. పక్కనే వాళ్ళ గురువు గారు శాంతిపని మహర్షి గారు కూడా ఉన్నారు. చూద్దాం పదండి. ఇదో ఇలా చెప్పారు దీంట్లో. శాంతిపని మహర్షి, ఈ శ్రీకృష్ణుడు చదువు, శ్రీకృష్ణ పరమాత్మ, పక్కనే బలరాముడు అద్దుగా. ఇప్పుడు ఇక్కడ నించున్న నంది ఉంటుంది, అతి ప్రాచీన నించున్న నంది ఉన్న ఆలయం అని చెప్తున్నారు. చూద్దాం పదండి. శ్రీకృష్ణ సుధామ బలరామ విద్యాస్థల్ శ్రీ కుండేశ్వర్ మహాదేవ్ మందిర్ అతి ప్రాచీన ఖడే నందికి ఉన్నది ప్రదేశం అని చెప్తున్నారు. ఇక్కడ చూసారా అద్వితీయ ప్రతిమ. स्टैंडिंग नंदी वो स्टोन है जिसमें बैठते थे कृष्ण। क्या कृष्ण जल्दी से ले लो। हमको चैनल है, टीवी चैनल कैमरे लगे और फोटो लेना मना है। నేను నించున్న నంది అని చెప్పాను కదా, ఇదిగోండి నించున్న నంది. నేను కూడా ఎక్కడా చూడలేదు ఇప్పటి వరకు. చాలా ప్రాచీనమైంది. చూడండి నించున్న నందీశ్వరుడు. శ్రీకృష్ణ పరమాత్మ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు కంసుడిని చంపేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ అన్నయ్య బలరాముడు, ఆయన స్నేహితుడు ప్రాణమిత్రుడైన సుధాముడు ముగ్గురు మధుర నుంచి ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం ఇక్కడే ఎందుకు చేశారు అంటే, ఉజ్జయిని చాలా పురాతన కాలం నుంచి, కొన్ని వేల ఏళ్ల నుంచి ఉజ్జయిని పెద్ద విద్యా స్థలంగా ఉందన్నమాట. విశ్వవిద్యాలయాలు వేద విద్యకి పెట్టింది పేరన్నమాట. మనకి ఆయుర్వేద విద్యాలయం కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, వేద విద్య కానీ, ఉజ్జయినిలో ఉండే పండితులు కానీ, ఉజ్జయినిలో ఉండే టీచర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంచి విద్య నేర్పించేవాళ్ళు. 6000 ఏళ్ల నుంచి
నుంచి ఈ ఉజ్జయిని నగరం అనేది ఏదైతే ఉందో 6000 సంవత్సరాల నుంచి కూడా వేద విద్యకి, అన్ని పురాతన విద్యలకి, వేదాధ్యయనం కానీ, ఆయుర్వేదిక శాస్త్రం కానీ, ఖగోళ శాస్త్రం కానీ, బాణాలు విలువిద్య కానీ, లేకపోతే గుర్రపు స్వారీ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి, గంధర్వ వేదం కానీ నేర్చుకోవడానికి, హిందూ ధార్మిక పరంగా ఏనుగుని కంట్రోల్ చేయడం కానీ, వాటన్ని విద్యలు నేర్పించే స్థలంగా ఉందన్నమాట ఉజ్జయిని. ఎలాగైతే మనకి నలంద విశ్వవిద్యాలయం ఎలాగైతే ఉందో ఎప్పటి నుంచో కూడా, అలాగే ఈ ఉజ్జయిని చాలా గొప్ప ప్రదేశం విద్య నేర్చుకోవడానికి. అందుకని మధుర నుంచి మనకి నందబాబా, యశోదాదేవి, నందమయ్య అంటారు కదా, యశోదా నందులు మధుర నుంచి వాళ్ళ అతి ప్రేమించే పిల్లలైన శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముణ్ణి, తన స్నేహితుడు ప్రాణమిత్రుడైన సుధాముణ్ణి ఇక్కడికి పంపించారు. ఎందుకు ఇక్కడికే పంపించారు అంటే, సాందీపముని అంత గొప్ప విద్య నేర్పించారు అనమాట. అంత గొప్పవారు, అన్ని విద్యలలో కూడా బాగా నిష్ణాతుడు. అందుకని ఈయన దగ్గరికి ఇప్పుడు మనం కూడా అంతే కదా, మన పిల్లలకి బెస్ట్ టీచర్ దగ్గర విద్యను ఇవ్వాలనుకుంటాం కదా, బెస్ట్ స్కూల్లో చదివించాలి, బెస్ట్ టీచర్ దగ్గర చదివించాలని. అట్లాగా అప్పటి కాలంలోనే సాందీపముని చాలా గొప్ప విద్యలు నేర్పించారు. శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు, సుధాముడు చిన్నగా ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి విద్య నేర్చుకున్నారు. ఎన్ని రోజులు అయ్యా నేర్చుకున్నారు అంటే 64 రోజులు ఉన్నారు ఇక్కడ. 64 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విద్య చొప్పున 64 విద్యలు నేర్చుకున్నారు ఇక్కడ. సుధాముని దగ్గర, సాందీప ముని దగ్గర మొత్తం ముగ్గురు, శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు, బలరాముడు, సుధాముడు 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నారు. అంత గొప్ప ఏక సంతాగ్రహులు అనమాట వాళ్ళు. ఈ కుండంలో స్నానం చేసి వెనకాల ఉంది కదా ఈ పుష్కరిణి అన్నమాట. ఈ పుష్కరిణిలో ఇదే పుష్కరిణి, ఇది క్షిప్రా నది యొక్క పుష్కరిణి అన్నమాట. ఈ పుష్కరిణిలో స్నానం చేసి రోజు ఈ వేప చెట్టు దగ్గర, అట్లాగే అక్కడ ఇంకా రావి చెట్టు ఒకటి ఉంది. వీడియో చాలా లెంతీ అవుతోంది, అందుకే ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను నెక్స్ట్ పార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.